మందకృష్ణ మాదిగ బాబాసాహెబ్ అంబేద్కర్కు విలువీయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నీచంగా మాట్లాడినందుకు నేనేం మాట్లాడుతున్నా అంటే నీ గురించి నేను 30 సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన వర్గీకరణ అంటున్నావు చూడు, ఆ వర్గీకరణ నాకు అవసరం లేదు. నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకుంటే నీ వర్గీకరణ ఎవనికి అవసరం? నీ వర్గీకరణ నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడే హక్కు లేకుంటే ఆ హక్కు రాజ్యాంగ రూపంలో ఇచ్చినప్పుడు నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది? నీవు మహాజనశక్తి అనే పార్టీ పెట్టే హక్కు ఎక్కడిది నీకు? మందకృష్ణ మాదిగా నీకే చెప్తున్నా నేను. మనవాదులతో చేతులు గడిపి నీ ఇష్టం ఉన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శిస్తామని చెప్పేసి అనుకుంటున్నాయేమో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నువ్వు తక్కువ చేసి చూపిస్తాం అనుకుంటున్నాయేమో. ఏదైనా కొన్ని రోజులే, గుర్తుపెట్టుకో, ఏదైనా కొన్ని రోజులే. నీకు కూడా, నీ మాట కూడా ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇంకా నీకు ఎవరైతే కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఏదైనా బీఆర్ఎస్ కూడా కావచ్చు, ఎవరైతే నీకు కొంతమంది తొత్తులు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు సపోర్ట్ చేసిన రోజులే, వాళ్ళు అధికారం ఉన్న రోజులే నీ మాట సాగుతుంది. అయినా నాకు అవసరం లేదా? నీ వర్గీకరణ నాకు అవసరం లేదు. నీ వర్గీకరణ నాకు అవసరం లేదంటున్నా. నేను ఒక మాదిగ బిడ్డగా చెప్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మాత్రమే నాకు కావాలి. నీ వర్గీకరణకి కావాలి. కల్లి వెళ్ళి నాకు అవసరం లేదు నీ వర్గీకరణ. ఎవరివి నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాబు జగజీవన్ రావుని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడినాం మేము? బాబు జగజీవన్ రావుకు నిజంగా చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కన్నా ఎక్కువ ఆలోచనలు ఉన్నప్పుడు మరి బాబు జగజీవన్ రావు ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళలేదు? పునావడం చదువుకున్నాను. బాబు జగజీవన్ రావుకు ఎందుకు ఇవ్వలేదు? ఇన్విటేషన్ లెటర్ ఎందుకు ఇవ్వలేదు ఆయనకు? బాబు జగజీవన్ రావు అంత గొప్ప వ్యక్తి. మేము కూడా ఈ దేశానికి ఉప ప్రధానిగా చేసిండు. అది కూడా ఎట్లా చేసిండు? కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిండు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ లెక్క ఇట్లా రౌండ్ టేబుల్ సమావేశంలో ఎందుకు పాల్గొనలేదు మరి బాబు జగజీవన్ రావు గారు? చెప్పు. బాబు జగజీవన్ రావు గారి మనమరాళ్ళు వీళ్ళు ఇప్పుడు అధికారము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె వాళ్ళు ఆయన మనమరాలు, ఆయన బిడ్డను లోక్సభ స్పీకర్గా పనిచేసింది ఆమె. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవరాళ్ళు, మనవాళ్ళు వీళ్ళంతా ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు? వాళ్ళు ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించుకోరు? మందకృష్ణ మాదిగా చెప్పు. నీకు ప్రశ్నించే హక్కు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. నీకు మాట్లాడే హక్కు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. నీకు రోడ్డు మీద నడిచే హక్కు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. మంచి బట్ట కట్టుకోవడానికి హక్కు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు తినే తిండి తినడానికి నీకు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ అలా ఆయన మీదనే నువ్వు విషయం కక్కుతున్నావు. ఏ రాజ్యాంగం లేకపోతే నీ బతుకు ఎలా ఉంటుండేనో ఆ రాజ్యాంగం రాయేసే హక్కు ఈ దేశానికి స్వతంత్రము రాకపోతే ఎలా ఉండు అని చెప్పేసి మాట్లాడినావు. రాజ్యాంగం రాయకముందు నుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనువాదులతో పోరాటం చేస్తుండ్రు. మరి అక్కడ ఎక్కడ కూడా మనువాదులతో పోరాటం చేసినట్టు వాళ్ళు మన మాదిగ బిడ్డనే కదా, మాదిగ రక్తమే కదా బాబు జగజీవన్ రావు గారు. మరి ఎందుకు కొట్లాడలేదు? సరే కొట్లాడిండు, మరి ఎందుకు గుర్తించలేదు? ఈ ప్రపంచం అంతా ఆయన ఎందుకు గుర్తించలేదు అంటున్నా. ఆయన ఈ దేశానికి ఉప ప్రధానిగా చేసిండు, దాన్ని గౌరవిస్తాం. ఆయన మా బిడ్డ కాబట్టి మేము కంపల్సరీగా ఆయనకు మేము విలువిస్తాం. ఆయన కూడా ఒక వీరుడిగా మేము పూజించుకుంటాం. కానీ ఆయనను అడ్డం పెట్టుకొని నీవు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, రాజ్యాంగం మీద విషంగా కూడా ఎందుకు? నీకు డబ్బు కనిపిస్తుంది కదా, డబ్బు ఇప్పుడు నీ దగ్గర నీకు డబ్బు వచ్చింది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. డబ్బు లేని రోజులు ఎట్లున్నావు నువ్వు? ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద ఇట్లనే మాట్లాడినాను.
నాకు మాట్లాడే హక్కు ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చాడు, రాజ్యాంగం ద్వారా ఇచ్చారని చెప్పేసి మాట్లాడినావు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఇట్లా? ఆర్టికల్ 3 ప్రకారము తెలంగాణ రాష్ట్రం అంటే చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఆర్టికల్ 3 ఉంది కాబట్టి అది ఏర్పడినప్పుడు మరి ఈ ఆర్టికల్ 3 ఎందుకు ఇచ్చిండా, మాకు అవసరం లేదని చెప్పేసి ఎందుకు అనలేవు నువ్వు? కేసీఆర్కి ఎందుకు సపోర్ట్ చేసినావు? కేసీఆర్కు నిమ్మరసం ఎందుకు ఇచ్చినావు? నీకు అవసరం లేదు కదా రాజ్యాంగంతో. రాజ్యాంగం లేకపోతే నీకు వర్గీకరణ ఎక్కడిది? 10th క్లాస్ ఫెయిల్ చేసుకొని మా మీద మాట్లాడుతుంది. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మాట్లాడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడితే కొద్దిగంతా ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. నువ్వు మాదిగ బిడ్డవు, నేను మాదిగ బిడ్డనే, కానీ ఒక రకంగా మాట్లాడు. నీది ఇప్పుడు డబ్బు కోట్ల డబ్బు ఇస్తుండొచ్చు మనవాదులు, కానీ అవి ఎగిరిపోవడం ఒక్క నిమిషం పట్టది. అలా కూడా చేస్తారు వాళ్ళు. నీకు ఎంత డబ్బు ఇస్తారో ఆ డబ్బును గుంజుకోవడానికి కూడా ఒక నిమిషం పట్టదు నీ దగ్గరికి. డబ్బు ఎట్టెట్లా పెరిగితే అట్టట్లా నీ మాటలు వస్తాయి అన్నమాట. మందకృష్ణ మాదిగా ఒకటే చెప్తున్నాం నీకు, అందరి మనసులలో ఇట్లా మెదులుతుంది నువ్వు మాట్లాడితే. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, రాజ్యాంగం గురించి, రిజర్వేషన్ గురించి కాదు, నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు అందరు ఇట్లా నేను విసుగుతామని చూస్తున్నారు. కానీ ఎందుకంటే పోనీ మన బిడ్డనే అని చెప్పేసి ఊకుంటారు అందరు. కానీ ఊకుండే ప్రసక్తే లేనేలేదు అసలు. నిన్ను నిజంగా చెప్తున్నా, నీ అంత విష పురుగు నా మాదిగా సమాజంలో లేరు. ఎందుకంటే అన్నం పెట్టినోనికే సున్నం పెడతావు. ఇది 100%. ఈరోజు బీజేపీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, రేపు పొద్దుగల బీజేపీని కూడా తిడతావు, మళ్ళీ నువ్వు తిడతావు. అందుగురించనే దయచేసి చెప్తున్నా, నేను ఒక మాదిగ బిడ్డగా చెప్తున్నా, నేను కూడా ఒక చెమారుగా చెప్తున్నా. మా తాత ముత్తాతలు చనిపోయిన దుడ్డెలు కావచ్చు, ఏదైనా బలుగా చనిపోతే ఆ తోలును తీసుకొచ్చి ఉప్పులో నానబెట్టి దాని మీద ఉన్న చిన్న ఏది ముక్కలు ఏదైనా చర్మం ఇట్లుంటే తీసేసేసి మంచిగా ఉప్పేసి ఆ సున్నం నీళ్ళలో వేసి ఉప్పేసి నానబెట్టి దానికి ఒక 4 నుంచి 5 రోజులు నానబెట్టి దాన్ని మంచిగా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ మంచిగా కడిగి దాన్ని ఎండలో పెట్టి ఒక దప్పు చేస్తుంటిమి, చెప్పులు చేసుకుంటుంటిమి. అట్లా ఆ జాతుల నుంచి పుట్టిన మేము నీకు ఒకటి చెప్తున్నాం, నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద విషం కక్కడం మానేయి. నువ్వు నిజాయితీగా ఉండడం ఉండు. నువ్వు ఎవరిని ప్రశ్నిస్తావో ప్రశ్నించు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం తక్కువ చేసిండో నువ్వు ప్రశ్నించు. నీకేం తక్కువ చేసిండో దాని గురించి మాట్లాడు. కానీ ఆయన రాసిన రాజ్యాంగం మీద కానీ లేక ఎవరు జగ్జీవన్ రావు గారిని అడ్డు పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద విషం కక్కడం మాత్రం బాగుండదు. ఒకటే చెప్తున్నా, నేను మాత్రం ఒకటే చెప్తున్నా మేము నీకు. ఓకేనా? దయచేసి అర్థం చేసుకో. మందకృష్ణ మాదిగా నీకు మర్యాద ఇవ్వడం లేనేలేదు. మందకృష్ణ మాదిగా ఇంతకుముందు గారు అనే సంభావించడం నీకు నేను, కానీ మందకృష్ణ మాదిగా అంటున్నా ఇప్పుడు నేను. మందకృష్ణ మాదిగా నువ్వు 10వ తరగతి ఫెయిలు. నీవు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మాట్లాడడం నేర్చుకో. రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకొని మాట్లాడు. అన్నీ తెలుసు. రాజ్యాంగం మొత్తం చదివి మాట్లాడు. రాజ్యాంగం కన్నా ముందు పూనా ఒడంబడిక చదువు. పూనా ఒడంబడికలో నువ్వు కోరుకుంటున్న నాయకుడు ఎక్కడ కూడా లేడు. గుర్తుపెట్టుకో, ఎక్కడ కూడా లేడు. ఓన్లీ 1 పర్సన్, బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వేంది? ఈ ప్రపంచమే ఆయనను జ్ఞానవంతులుగా గుర్తించింది. నువ్వోనివి అసలు. నువ్వు ఎవరిని అంటున్నా నేను? నీకు మాట్లాడే హక్కిచ్చిండు, నీకు పోరాటం చేసే హక్కిచ్చిండు. మనం గిత కాదు ఇట్లా బతుకుదాము. మాలలో మాదిగలో ఇంకా ఎన్నైతే ఎస్సీ వర్గీకరణలు ఉన్నాయో, ఇంకా బీసీలో ఎంత నిన్నగాక మొన్న చాకలి కుటుంబం మీద, మన రజక కుటుంబం మీద దాడి జరిగింది కదా, దాని గురించి మాట్లాడవు. అన్నిటికీ సమాధానం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. ఆయన రాసిన ఆర్టికలే చెప్తే నీకు. అందుగురించి అని చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు. అంతే. ఎంతో మంచి ఆయన గురించి నువ్వు మాట్లాడకు. నువ్వు నేను సాధించిన వర్గీకరణ అంటున్నావు కదా, నీ వర్గీకరణకు అవసరం లేదు. నేను మాదిగ బిడ్డగా చెప్తున్నా,
నీ వర్గీకరణ కావాలి, నాకు అద్దే అద్దు. నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కావాలి, ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు కావాలి. నువ్వే నాకు వర్గీకరణ గురించి మాట్లాడడానికి కళ్ళి వెళ్ళి పీకన్ వర్గీకరణ నాకెందుకు? అందరికీ జై భీమ్.